మహాశివరాత్రి పర్వదినం వేళ విశాఖ సాగర తీరం ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. 1,08,00,000 శివలింగాలకు పవిత్ర జలాలతో నిరంతరాయంగా అభిషేకించే పుణ్యఫలం నగరవాసులకు లభిస్తుంది. రాజ్యసభ మాజీ సభ్యులు టి సుబ్బిరామిరెడ్డి నిర్వహించే ఈ మహాక్రతువు నేటికి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆర్కే బీచ్ లో ఎప్పటిలాగా మహాశివరాత్రి వేళ భక్తి శ్రద్ధలతో స్ఫటిక శివలింగార్చనలో పాల్గొన్న టి సుబ్బిరామిరెడ్డితో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం వేళ విశాఖ సాగర్ తీరం ఒక పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. ప్రతి ఏడాదిలాగా ఈసారి కూడా మాజీ రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామరెడ్డి ఇక్కడ నిర్వహిస్తున్న 1,08,00,000 శివలింగాల అర్చన అత్యంత వైభవంగా సాగుతోంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా నుంచి కూడా పవిత్ర జలాలను తీసుకొచ్చి ఇక్కడ అభిషేకాలు చేయడం అనేది ఒక అపూర్వ సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం సుబ్బరామరెడ్డి గారు మనతున్నారు. స్వామి, మీరు చెప్పండి, చాలా ఏళ్ళుగా మీరు మహాక్రతువు చేస్తున్నారు, ఒక యజ్ఞంలో కొనసాగిస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది, మీ అనుభవాలు? భారతదేశ చరిత్రలోనే కంటిన్యూస్గా 1,00,00,000 శివలింగాలను ప్రతిష్ఠ చేసి ప్రజల చేత వాళ్ళకి నీళ్లు ఏర్పాటు చేసి ప్రజల చేత అభిషేకం చేయించడం ఇంతవరకు ఎక్కడ కూడా జరిగి ఉండదనుకుంటున్నాను నేను. మరి అది ఈశ్వర కటాక్షం, ఈశ్వరు యొక్క సంకల్పంతో ఇది 40వ సంవత్సరం, 39 సంవత్సరాలు ప్రతి సంవత్సరం నిర్విఘ్నంగా నేను ఈ అభిషేకం 1,00,00,000 శివలింగాలకు చేస్తున్నాను. ఈరోజు 40వ సంవత్సరం, చాలా విశేషం. కొంతవరకు కూడా మహాకుంభం నీరు కూడా తీసుకొచ్చి దాంతో కూడా చేసాం అభిషేకం. ఈరోజు సాయంకాలం అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఏది దాంట్లో నాటకం, నృత్యం, గానం అన్నీ కలిపి ఒక దృశ్య కావ్యంగా ఓం నమః శివాయ అన్నటువంటి ఒక ప్రోగ్రాం పెట్టాం. 3 గంటల సేపు గుమ్మడి గోపాలకృష్ణ అద్భుతంగా ఉంటుంది. తర్వాత బ్రహ్మానందంతో నాగపండి శర్మకి ఒక అవార్డు ఇస్తున్నాం. ఇది ఆయన గొప్ప పండితుడు. ఇది సాయంకాలం మీరు నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకానికి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు విశాఖ వాసులు, విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు? మీకు ఏమనిపిస్తుంది? చెప్తేనే ఇది అదృష్టం. కారణం ఏమిటంటే, నువ్వు దేవాలయానికి వెళ్తే, కోవిలికి వెళితే నువ్వు నీళ్లు లోపల పోవడానికి లేదు, బయట ఉండి పూజారి వేస్తాడు. ఇది నేరుగా ఇచ్చే అవకాశం ఎక్కడ ఉంది? శివలింగానికి ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇది అదృష్టం. సామాన్య భక్తులు కూడా ఒక మంచి అవకాశం, ఎవరికి రాని అవకాశం మీరు ఇచ్చాను. 40 సంవత్సరాలు సొంతంగా ఖర్చు పెట్టి చేయడం అంటే ఈశ్వర కటాక్షం. ఇది ముఖ్యంగా ఎంతో వైభవంగా ఈ క్రతువును నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి మహాశివరాత్రి పర్వదినాలు జరగాలని చెప్పి భక్తులు కూడా విశేషంగా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.